హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తానికి అయితే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మొత్తానికి ఈ సువా అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు, ఎవరికి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది. మొత్తానికి అయితే రైతు భరోసా, రైతు మాఫీ ఈ రెండు పథకాలు అమలు చేయబోతుంది. రైతు భరోసా సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మనకైతే కొంతమందికి అమలు చేశారు. మనకైతే మరి కొంతమందికి అయితే ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 15 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేశారు. రైతుల కూలీలు కూడా డబ్బులు విడుదల చేశారు. మొత్తం అయితే సువా అని చెప్పొచ్చు. అలానే మనకైతే ఈ రోజు అయితే 15 ఎకరాల నుంచి 20 ఎకరాల మధ్య ఉన్న రైతులకు కూడా ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి మొత్తానికి అయితే 1 ఎకరా నుంచి 20 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేశారు. రైతు భరోసా సంబంధించింది, యాసంగికి సంబంధించింది, అలానే వర్షాకాలానికి సంబంధించింది. ఎవరికైతే ఇంకా డబ్బులు జమ కాలేదో యాసంగికి సంబంధించింది, అలానే వర్షాకాలానికి సంబంధించింది డబ్బులు జమ కాలేదో రైతు భరోసా సంబంధించింది మరి కాసేపట్లో ఈ రోజు నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు. ఎవరికైతే డబ్బులు జమ అయ్యాయో మిగతా వాళ్ళకైతే 15 ఎకరాల నుంచి 20 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. మీ పాస్బుక్ పనిచేస్తుందో లేదో చూసుకోండి, అంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. అలాగే మరో పథకం వచ్చేసి రైతు రుణమాఫీ. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు రుణమాఫీ రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏదైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే బ్యాంక్ ఖాతా జమ చేస్తామన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ రైతు మాఫీ చేశారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ తీసుకున్న రైతులకి కొంతమంది రైతులు రైతు మాఫీ అయింది, కొంతమంది రైతులు రైతు మాఫీ కాలేదు. కాబట్టి ఏ రైతుకి అయితే రైతు మాఫీ కాలేదో వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయబోతున్నారు. మొత్తానికి అయితే ఇటు రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించి మరి కాసేపట్లో రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించింది. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.